హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ పకోరాని చాలా సింపుల్గా కరకరలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. బయట బండి మీద తింటూ ఉంటారు కదండి, అలాంటి టేస్ట్ రావాలి అంటే తప్పకుండా నా వీడియో చూడాల్సిందే. చికెన్ పకోరా కరకరలాడుతూ, అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోరాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ చికెన్ని 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని తీసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా బాగా నీట్గా కడిగేసుకొని వాటర్ అనేవి అస్సలు ఉండకుండా డ్రైన్ అవుట్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవడం వల్ల చికెన్కి మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేవి అసలు ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా కడిగిన చికెన్లోకి మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కారంని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఈ మసాలాకి మొత్తం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి పించ్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వారైతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 చెక్క అంతవరకు నిమ్మరసాన్ని గింజలు తీసేసి వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్లోని వేసుకోవాలి. ఈ విధంగా పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని వేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ రైస్లోని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా 2 అవర్స్ తర్వాత చూద్దాం మనం. ఈ విధంగా గట్టి పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని తీసుకుంటూ ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా ఫ్రీగా ఉండేటట్టు ఆయిల్లో పట్టే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీగా వేసి ఫ్రై చేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. అలాగే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల మసాలా అంతా ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రీగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే మీకు క్రిస్పీగా అయ్యిందో లేదో తెలుస్తుంది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతావి చికెన్ పీసెస్ని కూడా ఈ విధంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా అక్కడక్కడ వేస్తూ ఫ్రై చేస్తాను. ఈ విధంగా వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా కరకరలాడే చికెన్ పకోరాని ఏ విధంగా చూపించానో చూసారు కదా. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా నా వీడియో చూసి
తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.